వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ. సో గతంలో మనము కేస్ స్టడీస్ కి సంబంధించి చాలా సినారియోస్ మాట్లాడుకున్నాం. అవును, చాలా కేస్ స్టడీస్ చాలా మంది పర్సనల్ ఫైనాన్షియల్ లైఫ్ కి సంబంధించి చాలా మందిని టచ్ చేసాయి. చాలా మంది చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యారు మనం మాట్లాడుకున్న ఫైనాన్షియల్ ప్లానింగ్ కి సంబంధించిన కేస్ స్టడీస్. సో అటువంటి కేస్ స్టడీ నాకు ఒకరు వాట్సాప్ చేశారు. నా ఫ్రెండ్ ఒకరు నెల్లూరు నుంచి వాట్సాప్ చేశారు. మీతోనే మనం చాలా చేసాము. చాలా మందికి మనం ఇచ్చిన సొల్యూషన్ కూడా ఎగ్జాక్ట్లీ చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. సో ప్లీజ్ గో హెడ్. సో నెల్లూరు నుంచి నా ఫ్రెండ్ అడిగాడు క్వశ్చన్ ఏంటంటే, మా నాన్నగారు ప్రతి నెల పోస్ట్ ఆఫీస్ లో డబ్బు దాచుకొని 5 లక్షల రూపాయల వరకు పోగు చేసుకున్నారు. ఇప్పుడు మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయిపోయింది. చేతికి ఒక 5 లక్షల రూపాయల వరకు వచ్చాయి. ఇప్పుడు ఆ డబ్బుని బ్యాంక్ ఎఫ్డి చేయాలా లేదా ఏదైనా ఇతర మార్గాల్లో పెట్టుబడి పెట్టాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాన్న వయసు 65 సంవత్సరాలు కనుక ఆ డబ్బు ఏదైనా అవసరానికి వెంటనే ఉపయోగపడేలా మంచి సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదంటే సేవింగ్స్ ప్లాన్ ఏదన్నా ఉంటే చెప్పించగల విష్ణు అంటూ కూడా నాకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. మీకు కూడా ఫార్వర్డ్ చేశాను ఆ క్వశ్చన్. సో మరి ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఏజ్ 65 సంవత్సరాలు కాబట్టి, సో ఇప్పుడు ఈ ఈక్విటీ మార్కెట్స్, ఈ వాలటాలిటీ, ఈ ఫేజ్ అంతా 65 ఏళ్ల వయసులో అసలు టచ్ చేయకూడదు కాబట్టి, సో కంప్లీట్ గా ఆ ఈక్విటీ మార్కెట్స్ ఈ ఫేజ్ అంతా పక్కన పెట్టేసేసి మరి 60 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఏదైనా అవసరానికి ఆ డబ్బు కూడా వెంటనే ఉపయోగించుకునేలా ఉండాలి. తర్వాత సేఫ్టీ సెక్యూరిటీ ఉండే విధంగా ఏమైనా సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయగలరు? యాక్చువల్ గా మీరు 60 సంవత్సరాల వయసు అని చెప్పినప్పుడే నాకు మైండ్ లో వెలిగింది. యాక్చువల్ గా మనము నార్మల్ గా ఒక 30-35 ఇయర్స్ వయసు ఉండే వ్యక్తికి సేవింగ్స్ ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండాలని మనం చాలా డిస్కస్ చేసాం. 35 అప్పుడు 50 lakhs నా దగ్గర ఉంది, ఇల్లు కొనుక్కోవాలా, ఏం చేయాలి. 50 years వచ్చినప్పుడు ఒకలాగా. బట్ ఇక్కడ కేసు వచ్చేసి 65 years ఆల్రెడీ. సో మనం 65 years అంటే అతను జీవిత చరమంకాల్లో ఉన్నాడు అండ్ దాదాపుగా పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు. సో తర్వాత వాళ్ళ నాన్న గురించి క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా దాదాపుగా ఒక ఏజ్ వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు నా స్టైల్లో చెప్తాను. నార్మల్ గా ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా, బట్ ఐ డోంట్ మైండ్. బట్ నా ఉద్దేశంలో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్? లివింగ్. జీవితం అంటే ఏంటి? జీవించడం. జీవించడం. దానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఎలా ఉండాలి? ఎవరిని అడిగే అవసరం ఉండకూడదు. ఇలా చేయి చాచకూడదు. పాపమైన 65 years వయసుకు వచ్చాడు. పోస్ట్ ఆఫీస్ లో ఎప్పటి నుంచో పొదుపు చేస్తూ దాచుకొని ఒక 5 లక్షలు జమ చేసుకున్నాడు. ఈ 5 లక్షల రూపాయలు మూడేసి ఒక దగ్గర జమ చేసుకున్న డబ్బులు ఆయన ఇవ్వాలా? అక్కర్లేదు కదా. ఆయన ఆల్రెడీ 60 సంవత్సరాలు క్రాస్ అయిపోయాడు. లైఫ్ ఆల్మోస్ట్ అన్ని చూసేశాడు. ఇప్పుడు ఏం కావాలి ఆయనకు? హ్యాపీగా జీవించాలి. హ్యాపీగా సంతోషంగా. దానికోసము ఈ 5 లక్షలు తింటూ కూర్చుంటే ఖర్చు అయిపోతుంది. అయిపోతుంది. అలా కాకుండా దీన్ని ఎక్కడైనా ఒక దగ్గర మంచి ప్లేస్ లో మీరు అన్నట్టుగా సేఫ్టీ, లిక్విడిటీ, రిటర్న్స్, SLR ఈ కాన్సెప్ట్ లో ఇన్వెస్ట్ చేసి, SLR కాన్సెప్ట్ లో ఇన్వెస్ట్ చేసి, మళ్ళీ మీరు అన్నట్టుగా స్టాక్ మార్కెట్ వాలటాలిటీ అతనికి వద్దు. ఈ వయసులో వద్దు, అసలు టచ్ చేయకూడదు. ఆ ఫేజ్ జోలికి వెళ్ళకూడదు. అంటే మనము లిక్విడ్ అసెట్స్ లాగా ఉంచుకోవాలి, ఫైనాన్షియల్ అసెట్స్ లాగా ఉంచుకోవాలి. అంటే మనకు రెండే ఆప్షన్స్. ఒకటి బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ అగైన్. 2 మ్యూచువల్ ఫండ్స్. కానీ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఆ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ లో మనము ఒక సర్టెన్ పీరియడ్ నుంచి ఎఫ్డి చేయలేము. అతనికి మళ్ళీ మంత్లీ ఇన్కమ్ రావాలి అనుకుంటే ఆ మంత్లీ ఏమవుతుందంటే క్యుములేటివ్ వచ్చేసి ఒక 7.5 ఇచ్చినప్పటికీ మంత్లీ ఇన్కమ్ లో తగ్గిపోతుంది. మేబీ 5-6% నుంచి అతనికి ఇంట్రెస్ట్ రాదు. మంత్లీ తీసుకోవాలి. 5-6%. నేను ఎందుకు మంత్లీ చెప్తున్నానంటే, ఈ 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి ఎవ్రీ మంత్ నాకు కావాల్సినంత ఇవ్వండి అంటే మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఆ కావాల్సినంత ఇవ్వాలి, మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ పెట్టుకోవాలి అంటే పోస్ట్ ఆఫీస్, బ్యాంకులలో చాలా తక్కువ వస్తుంది, సరిపోకపోవచ్చు. దాని బదులు మ్యూచువల్ ఫండ్స్ లో ఇంకొక ఆప్షన్ ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్స్ అనగానే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తారు, నష్టభయం ఉంటుంది, పడిపోతుంది అనుకుంటారు. నో. స్టాక్ మార్కెట్ లో 3 రకాల ఫండ్స్ ఉంటాయి. ఒకటి ఈక్విటీ, బ్యాలెన్స్, డెట్. ఈక్విటీ మాత్రమే స్టాక్ మార్కెట్ లోకి వెళ్ళి ఇన్వెస్ట్ అయ్యి ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. రెండో కేటగిరీ డెట్ కేటగిరీ. డెట్ అంటే స్టాక్ మార్కెట్ సంబంధం లేదు. ఇదంతా కూడా వడ్డీ రేట్లకు అనుసంధానంగా ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ గా 7-7.5% వస్తుంది. నాట్ లైక్ పోస్ట్ ఆఫీస్, బ్యాంక్. ఎందుకంటే బ్యాంక్ లో 1 year చేస్తే గానీ మీకు 6-7 రాదు. ఇక్కడ అలా కాదు. మీరు కనుక ఇన్వెస్ట్ చేసి ఉంటే ఒక 3 years 2 years పీరియడ్ అక్కర్లేదు. ఈవెన్ ఒక 10 days కి చేసినా కూడా ప్రోరోటా బేసిస్ మీద 6-1% చొప్పున వస్తూనే ఉంటుంది. ఇది ప్లస్ లిక్విడిటీ ఉంటుంది. ఇది డెట్ ఫండ్. మూడో కేటగిరీ బ్యాలెన్స్ ఫండ్. ఈ బ్యాలెన్స్ ఫండ్ లో కూడా ఏంటంటే
కొంచెం ఈక్విటీ, కొంచెం డెట్ కలిపి ఉంటాయి. ఈ మూడో కేటగిరీలో నాకు ఈక్విటీ పర్సెంట్ చాలా తక్కువ ఉండాలి, 20-15% నుంచి ఉండకూడదు, 85% డెట్ ఉండాలి. ఆ 85% డెట్ ఉంటూ నాకు చాలా కన్జర్వేటివ్గా ఉండాలి, ఒక 7-8% వస్తే చాలు అనుకుంటే అలాంటివి కూడా ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ కాల్డ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్. దీంట్లో టాక్సెస్ ఈక్విటీ ఉంటుంది, కన్జర్వేటివ్గా ఉంటాయి, మార్కెట్ ఒడిలోకి పెద్దగా ఏమి వొలటాలిటీ ఉండదు. ఇలాంటి ఫండ్లో పెట్టుకొని మంత్లీ సిస్టమాటిక్ విత్డ్రాల్ ఆప్షన్ పెట్టుకోవాలి. అతను సిస్టమాటిక్ విత్డ్రాల్ ఆప్షన్ పెట్టుకుంటే దాంట్లో ఏమవుతుందంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ఆప్షన్లో తను ఒక 7% or 8%, అంటే అది జనరేట్ చేసే కెపాసిటీ కూడా అంతే 7-8, ఆ 7% తీసుకునేలాగా పెట్టుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు 5 lakhsలో 8% పర్ యానం అంటే 40,000 పర్ యానం వస్తుంది. 5 lakhs మీద 8% 40,000 డివైడ్ బై 12 months అంటే ఒక 3,000, 5,000, 4,000 రూపీస్ అట్లా చేతికి వస్తాయి. దాంతో ఏదో ఖర్చు పెట్టుకుంటూ గడిపేయచ్చు. ఏదో చిన్న మెడికల్ ఎక్స్పెన్సెస్ సరిపోదు అనుకుంటే లెట్ ఇట్ బి 12%, నో ప్రాబ్లం. అప్పుడు నెలకు ఒక 5,000 వస్తుంది 12% వేసుకుంటే. అది 5,000 వేస్తే కార్పస్ పెరగదు, అక్కర్లేదు, పెరగాల్సిన అవసరం లేదు. అలా మీరు 12% చొప్పున తీసుకుంటూ పోతే కూడా 8% గ్రో అయితే -4% ఉంటుంది. అంటే ఆ కార్పస్ మేబీ ఒక 10-15 years వరకు కంటిన్యూ అయ్యి తర్వాత జీరో అయిపోతుంది కార్పస్. లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. ఆయన చనిపోయిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ ఎవరికి వెళ్ళాలి? పిల్లలకు ఎవరికి వెళ్ళాలి? వాళ్ళకి అవసరం లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కనుక ఈయన ఉన్నంత కాలం ఆ డబ్బులు ఆయన దాచిపెట్టుకున్నాడు, ఆయన కష్టం కాబట్టి ఏదైనా సరే దాని మీద వచ్చే రాబడి ఏదన్నా ఉంటే అది పూర్తిగా అది ఆయనకే సొంతం. అతని చేతిలో ఉండి తను ఖర్చు పెట్టుకుని 5,000 రూపాయలు హ్యాపీగా ఖర్చు పెట్టుకుని ఎవరు అడగకుండా ఉంటే, ఆయన ఆర్థిక స్వేచ్ఛగా ఉంటే, ఆయన ఎంత ఆరోగ్యంగా ఆలోచించండి. కేవలం 5,000 రూపాయలు అనేది చిన్న మొత్తమే అయిపోవచ్చు, కానీ పాపం కొంచెం కష్టపడి జమ చేసుకుని ఒక 5 లక్షలు పొదుపు చేయగలిగారు పోస్ట్ ఆఫీస్ లో. ఇది అలాగే ఎఫ్డీ చేసుకుంటే ఎవరికి ఇవ్వాలి? ఆ తర్వాత పిల్లలకి ఇవ్వాలా? అవసరమా? ఈయన లైఫ్ ఏంటి? కనుక ఆయనకు సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ పెట్టుకొని ఒక 12% చొప్పున తీసుకున్న కార్పస్ అయిపోద్ది, పర్వాలేదు. ఆ 12% చొప్పున పెట్టుకుంటే కార్పస్ మేబీ 8 years 10 years రావచ్చు, 11 years రావచ్చు. సో 8-12 కాకపోయినా ఒక 10% లాగా పెట్టుకుంటే నో ప్రాబ్లం. ఆ ఫండ్ 10% జనరేట్ చేయక్కర్లేదు, కానీ అట్లీస్ట్ ఒక 12-15 years వరకు కంటిన్యూ చేసుకుంటూ తీసుకుంటూ పోవచ్చు దాన్ని. అలా తీసుకుంటూ పోతే రివర్స్ ఈఎంఐ టైప్ లో ఆ కార్పస్ అయిపోనివ్వండి, ఈయన బతికేంతకాలం హ్యాపీగా బతుకుతాడు. ఇప్పుడు మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రివర్స్ మార్టగేజ్ ఆప్షన్ ఉంటుంది. పిల్లలు లేకుండా సొంత ఇల్లు ఉందనుకోండి, దాన్ని మనం బ్యాంకుకి తాకట్టు పెట్టేసి బ్యాంక్ నుంచి రివర్స్ ఈఎంఐ తీసుకుంటాం. మన తదనంతరం బ్యాంకు ఆ ప్రాపర్టీ ఉంచేసుకుంటది. ఎవరైనా పిల్లలు వచ్చి కనుక మాకు ఈ ప్రాపర్టీ కావాలంటే మనం తీసుకుంటూ పోయినంత కూడా మనం కట్టేసి తెచ్చుకోవచ్చు. అదర్వైజ్ ప్రాపర్టీ బ్యాంక్ వెళ్ళిపోద్ది. మనం ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఎలాగైతే లోన్ తీసుకుని ఈఎంఐ కడతామో, మన ప్రాపర్టీ బ్యాంకు తీసుకుని రివర్స్ మార్టగేజ్ సిస్టమ్ అంటారు. బ్యాంకు మనకు ఈఎంఐ లాగా మనకు డబ్బులు ఇస్తుంటుంది బ్రతికేంత కాలం. దానికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మన తర్వాత బ్యాంక్ తీసేసుకుంటది ఆ ప్రాపర్టీని. మన ఇంకా పిల్లలు వాళ్ళు ఏం చేయాలి అది, నా బతకడానికి డబ్బులు కావాలి కదా. సో కనుక ఆ ప్రాపర్టీ నుంచి ఏం చేయాలి అది, కనుక బ్యాంక్ ఇచ్చేస్తా, మంత్లీని బతుకుతా హ్యాపీగా. సేమ్ ఇదే కాన్సెప్ట్. ఆ డబ్బులు ఉన్నంత కాలం మీరు బతకండి, ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకోండి. ఎందుకు ఇలా మ్యూచువల్ ఫండ్ పెట్టాలి అంటే, పోస్ట్ ఆఫీస్ బ్యాంకులలో ఇలా 12% ఇవ్వరు, రాదు. అక్కడంతా 5-6% నుంచి రాదు. ఇక్కడైతే 11-12% వరకు తీసుకోండి. అది కార్పస్ ఇరోడ్ అయిపోయినా పర్వాలేదు. మీకు కావాల్సిన మొత్తం ఏదైతే సరిపోవచ్చు 5,000 స్మాల్ అమౌంట్, బట్ ఆయన కెపాసిటీకి ఉన్న డబ్బులకు అంత మంచి రాదు. సో దాన్ని తీసుకుంటూ వెళ్తే ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది, హ్యాపీగా బతకవచ్చు. మన వాళ్ళకి ఏదైనా కావాల్సిన కొనివ్వగలుగుతాడు, ఎంత హ్యాపీగా ఉంటుంది చూడండి. సో అతను జీవితాన్ని జీవిస్తున్నాడు కదా, పాపం ఎంతో కష్టపడి డబ్బులు జమ చేసి ఉంటాడు. దాన్ని ప్రాపర్ గా తన యొక్క లైఫ్ కి, తన యొక్క సొంత ఖర్చులకి వాడుకుంటే ఎంత బాగుంటది. లాస్ట్ టైం కూడా మనం ఇచ్చేసాము. ఒకతను వెంకటరెడ్డి అని పిల్లల కోసం అన్ని ప్రాపర్టీ అంతా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు అన్ని అమ్మేసుకున్నారు. ఈయన దగ్గర ఒక సొంత ఇల్లు తప్ప ఏమీ లేదు. ప్రాపర్టీ ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళు నాకు నెలకు కొంచెం డబ్బులు ఇవ్వండి, లేకపోతే కొంచెం 10 లక్షలు ఇవ్వంటే ఎవ్వరు ఇవ్వట్లేదు పిల్లలు. సో ఆయన కోపం వచ్చేసి ఉన్న సొంత ఇల్లుని అమ్మేసి ఒక 2 crores పెట్టి గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు తీసుకొని, అది పెద్ద ప్రాపర్టీ అమ్మింది, 3 కోట్లు, ఒక 1.5 crore ఇన్వెస్ట్ చేశాను నా దగ్గర. మంత్లీ ఇన్కమ్ లో పెట్టేసాం. ఇలా ఇద్దరు కలిపి వైఫ్ అండ్ హస్బెండ్ కి నెలకు ₹1,00,000 వస్తుంది. ప్రాపర్టీ అమ్మితే వచ్చిన 3.5 crores లో 2 crores పెట్టి ఇల్లు తీసుకున్నాడు, గేటెడ్ కమ్యూనిటీ ఫుల్లీ ఫర్నిష్డ్, 1.5 crore ఇన్వెస్ట్ చేశాడు. మంత్ కి 1 lakh వచ్చేలాగా పెట్టాము. అతని ఏజ్ కూడా 58-60 ఉంటుంది. ఈ ₹1,00,000 నెలకు 1% వచ్చేస్తుంది అంటే 1.5 crore కదా, 8% వస్తుంది. ఇదే కండిషన్ చెప్పాను. ఈ ₹1,00,000 మీకు నెక్స్ట్ ఫస్ట్ వచ్చేప్పటి వరకల్లా మీ డబ్బులు అయిపోవాలి. ₹1,00,000 ఉంచకూడదు, మళ్ళీ ₹1,00,000 వస్తాయి. సరే ఎవరు ఖర్చు పెట్టాలి అని కండిషన్ పెట్టారు. రికరింగ్ అవుతుంటుంది. ఎందుకంటే మీరు మళ్ళీ దాచిపెట్టి ఎవరికి ఇవ్వాలి? ఆల్రెడీ మీ పిల్లలకు ప్రాపర్టీ కొని అన్ని చేసిస్తే వాళ్ళు తీసుకెళ్లిపోయి రాసిచ్చిన తర్వాత అమ్మేసుకున్నారు. కనీసం పేరెంట్స్ కి ఇచ్చారా కొంచెమైనా? ఆ రెస్పాన్సిబిలిటీ ఉందా అంటే లేదు. అంటే ఉంటది వాళ్ళకు, నువ్వు అవసరమైతే అడగండి ఇస్తా, మీకు కావాలంటే ఇయ్యమా, అలా డైలాగులు చెప్తారు. కానీ నా అకౌంట్ లో ఒక 10 లక్షలు వేసి పెట్టండి అంటే ఎవరు ఇవ్వట్లేదు. 10 లక్షలు వేసి పెడితే అకౌంట్ లో ఒక ఆర్థిక భద్రత ఉంటుందా? అది లేదు. ఇప్పుడు నేను ఏదైతే 3.5 crores కమ్మిన ప్రాపర్టీ మీద 2 crores పెట్టి ఇల్లు కొనుక్కున్నాక రిమైనింగ్ ఉన్న 1.5 crore ఇన్వెస్ట్ చేసి ఎవ్రీ మంత్ ₹1,00,000 చెరి 50,000
వచ్చేలాగా చేస్తే ట్యాక్స్ కూడా లేదు ఇందులో, బికాస్ అది లెస్ దాన్ లిమిట్స్ ఉంది కాబట్టి. సో అలా తీసుకోవడం వల్ల వాళ్ళకు ఒక ఆర్థిక స్వేచ్ఛ ఉంది, నెలకు 50,000 ఖర్చు పెట్టే స్తోమత వచ్చింది. దాన్ని హ్యాపీ ఖర్చు పెట్టుకుంటూ, ఇప్పుడు నేను రీసెంట్గా వెళ్ళాను మా దగ్గర గేటెడ్ కమ్యూనిటీలో, అపర్ణ సైబర్ కమ్యూనిటీలో వెళ్తే వాళ్ళు, ఆయన ఇదివరకు ఒకప్పుడు కొడుకు ఎప్పుడు కాల్ చేస్తారని ఎదురు చూసేవాడు. ఇవాళ వాళ్ళు చేసిన ఆయన కాలెత్తే పరిస్థితి లేదు, ఎందుకంటే 4 o'clock పైనుంచి దిగి అందరి ఫ్రెండ్స్ వాకింగ్ చేసుకుంటారు, చాయ్ తాగి వెళ్ళి రాత్రికి 9 o'clock అని పైకి రాడు, వచ్చి ఒక పెగ్గేసుకొని పడుకొని ఇంకా కమ్యూనిటీలో అందరితో కాసేపు ముచ్చట్లు మాట మంచి చేయడం. వైఫ్ కూడా ఇప్పుడు ఫుల్ బిజీ విత్ కిట్టి పార్టీలు అని అవని, నెలకు 50,000 వస్తున్నాయి, ఖర్చు పెట్టాలి. అదేనేమో రిటైర్మెంట్ తర్వాత కూడా హ్యాపీగా దర్జాగా రాజాలాగా బ్రతకడం అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఇట్లా టాపిక్స్. రిటైర్మెంట్ కదా, 50,000 ఖర్చు పెట్టడం కోసం ఇద్దరు ఎంగేజ్ అయిపోయారు. దాని వల్ల ఇంత ఎంగేజ్ అవ్వడం వల్ల మనుషులతో కలుస్తున్నారు కదా. ఒక 60 years దాటిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి తెలుసా, మనుషులు కావాలి. అప్పుడే లైఫ్ మీద ఒక హోప్ స్టార్ట్ అవుతుంది. మన చుట్టూ 10 మంది ఎప్పుడైతే ఉంటారో అప్పటి నుంచి బ్రతుకు మీద ఒక ఆశ చిగురిస్తుంది. ఆ వయసులో కావాల్సింది కూడా రీసెంట్ కలిసినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ₹1,00,000 మీకు ఉండకూడదు లాస్ట్ వచ్చేప్పటికి, బికాస్ దే హ్యావ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ప్రాబ్లం లేదు, నెలకు ₹1,00,000 వస్తాయి. అంతగా ఎమర్జెన్సీ వస్తే మ్యూచువల్ ఫండ్ నుంచి వితిన్ 2 days తీసేసుకోవచ్చు. 1.5 crore కార్పస్ పెరుగుతుంది, అదంతా కూడా 50,000 ఖర్చు పెట్టుకోవాలి. ఆయన హ్యాపీగా జనాలతోటి మనుషులతో మాట్లాడుకుంటూ హ్యాపీగా జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను చూస్తే ఆశ్చర్యపోయి, అంత హెల్దీ అయిపోయాడు. ఎక్కడికైనా వెకేషన్ అంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ₹1,00,000 ఖర్చు పెట్టుకుని ఎక్కడికైనా పెట్టట్లే, వాళ్ళంతా మిగిలిపోతుంది అకౌంట్. అంటే ఆ వయసులో అంత ఖర్చు పెట్టడానికి కూడా పేరెంట్స్ కి మనసు రాదు. కలిస్తే వాళ్ళు నా కళ పడ్డంత పని చేశారు, మాకు ఇంత మంచిగా చేశారని అడిగిన వాళ్ళకి అందరికీ చెప్పారు, చాలా మంది ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఆ ₹1,00,000 ఖర్చు పెట్టాలి, టార్గెట్ అది వాళ్ళకి పెట్టలేకపోతున్నారు. సో ఆమె కిట్టి పార్టీలు అనేవని ఫుల్ బిజీ అయిపోయింది. అట్లా ఇతనికి కూడా, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఆ వచ్చే ₹5,00,000 ఒక 10-15 సంవత్సరాల పాటు ఉండేలాగా ప్లాన్ చేసుకొని SWP పెట్టుకొని ఖర్చు పెట్టుకుని ఇవ్వండి. చనిపోయిన వచ్చినప్పుడు ఎవరికి అవన్నీ. ఇది మారిపోయింది జమానా అంతా, మనం కూడా బిహేవ్ చేయాలి. లైఫ్ మీన్స్ లివింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఎగ్జాక్ట్లీ. ఆ వయసులో కావాల్సిన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒకటే కాదు, ఖర్చు పెట్టడం కూడా తెలియాలి, ఖర్చు పెట్టుకోగలిగే కెపాసిటీ రావాలి. ఎగ్జాక్ట్లీ, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. మా ఫ్రెండ్ అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి చాలా చక్కగా మీరు సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.